హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ టాపిక్ ఏంటంటే ఓఆర్ఎస్, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్స్ అనమాట. సో ఇది ఎక్కువ ఎవరికి ఇస్తారు అనేసి అంటే మోస్ట్లీ కొంతమంది ఉంటారు. సో ఎండలు ఎక్కువైపోయి వడదెబ్బ కొడుతుంది. సో వాళ్ళకైతే ఖచ్చితంగా సజెషన్ ఇస్తారనమాట. వాళ్ళకి ఒకవేళ ఎక్కువ డయేరియా అయిన వాళ్ళకి, డయేరియా 2-3 టైమ్స్ వెళ్ళినా కూడా వాళ్ళు ఎలక్ట్రోలైట్ అనేది లూజ్ అవుతారనమాట. సో ఆ ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు బాడీ ఏమవుతుందంటే డిహైడ్రేట్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోవడము, బీపీ తక్కువ అవడము, హైపోగ్లైసిమియా స్టేట్కి వెళ్ళడం అయితే జరుగుతుంది. సో అలాంటి వాళ్ళకి ఎక్కువ ఈ ఓఆర్ఎస్ అయితే సజెషన్స్ చేస్తారనమాట. అండ్ ఇది అప్రూవ్డ్ బై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆల్సో అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మోషన్స్ అయిన వాళ్ళకి, ఎక్కువ వెళ్ళిన వాళ్ళకి ఏమవుతుందంటే బాడీలో ఎలక్ట్రోలైట్స్ అన్నీ లూజ్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోతారనమాట. వెంటనే ఈ ఓఆర్ఎస్ ఇవ్వమని అయితే సజెషన్ చేస్తుంది. సో ఇవి ఎలా వాడాలి, ఎప్పుడెప్పుడు వాడాలని అయితే మనం చూసేద్దాం గాయస్. బట్ ప్లీజ్ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ ఇన్ కామెంట్స్, సో ఐ విల్ గివ్ ద ఆన్సర్. సో ఓకే గాయస్, ఇప్పుడైతే మనం ఈ ప్యాకెట్ ఆఫ్ మిక్చర్లో అయితే చూసేద్దాము ఏమేమి ఉంటుంది అని చెప్పేసి. చూడండి, పైన అయితే ఇచ్చున్నారు ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ అండ్ ఇట్ ఈస్ రికమెండెడ్ బై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనమాట. సో ఇది ఎవరైనా వాడచ్చు, వ్యాలిడ్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ కాంపోజిషన్ అయితే ఇచ్చున్నాడు. చూడండి, కాంపోజిషన్ వచ్చి ఏమేమి ఉంటాయి, ఒక శాచెట్ ప్యాకెట్లో ఏమేమి ఉంటాయంటే సోడియం క్లోరైడ్ ఉంటుంది అండ్ సోడియం క్లోరైడ్, డెక్స్ట్రోజ్, పొటాషియం, సోడియం సిట్రేట్ అండ్ ఎక్స్పెంట్స్ అనమాట. సో దీంట్లో ఎలా అంటే ఈ ఎలక్ట్రోలైట్స్ అన్నీ కలిపి ఇచ్చుంటాడు అనమాట. ఎందుకంటే ఈ ఎలక్ట్రోలైట్స్ కాంబినేషన్ అనేది ఒక మనిషి ఒకవేళ మోషన్స్ అయినప్పుడు కానీ లేదా వామిటింగ్స్ అయినప్పుడు కానీ ఇవి లూజ్ అయిపోతాయి అన్నమాట. బాడీలో వాటర్ కంటెంట్ లూజ్ అయినప్పుడు ఇవైతే మళ్ళీ ఆ ఎలక్ట్రోలైట్ని అయితే బ్యాలెన్స్ చేస్తాయన్నమాట. సో గాయస్, ఇది ఎలా వాడాలి అనేది అయితే చూసేద్దాము. సో గైస్, ఇప్పుడు ఓఆర్ఎస్ చూసేసారు, దాంట్లో కంటెంట్స్ ఏమేమి ఉంటాయి అనేది అయితే చూసేసారు. సోడియం ఉంటుంది, పొటాషియం, క్లోరైడ్, డెక్స్ట్రోజ్, ఇవంతా ఈ ఎలక్ట్రోలైట్స్ అంతా కాంబినేషన్ అయ్యి ఒక పౌడర్ ఫామ్లో మనకు అవైలబుల్లో ఉంటుంది అనమాట. సో ఎవరెవరు వాడాలి అనేసి అయితే ఆల్రెడీ చెప్పేశాను. మోషన్స్ అయిన వాళ్ళు కానీ, వామిటింగ్స్, ఎక్కువ ఫ్లూయిడ్స్ పోయిన వాళ్ళకైతే ఇవి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అయితే ఎలక్ట్రోలైట్ అయితే బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. సో ఇది ఎలా వాడాలి అంటే మామూలుగా ఏం చేస్తారంటే ఒక ప్యాకెట్ తీసుకునేసి ఒక 1 లీటర్ బాటిల్లో యాడ్ చేసుకొని కలిపి తాగమని అయితే చెప్తారన్నమాట. కొన్నిసార్లు ఎలా అవుతుందంటే వాటర్ ఎక్కువ కంటామినేటెడ్లో ఉంటుంది, మోస్ట్లీ వాటరు కంటామినేటెడ్లో ఉంటుంది. అందుకని ఏం చేస్తారంటే వామ్ వాటర్ బాగా కాంచుకొని 1 లీటర్ వాటర్ బాటిల్లో అండ్ ఈ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి అండ్ పర్ డే తీసుకోమంటారు. పర్ డే 1 లీటర్ అండ్ నార్మల్ వాటర్ వచ్చి 1 లీటర్ అనమాట. సో ఎప్పుడైతే ఈ డయేరియా కానీ, వామిటింగ్స్ కానీ లేదా బాడీలో ఫ్లూయిడ్స్ ఎప్పుడైతే లాస్ అవుతాయో అప్పుడు ఓఆర్ఎస్ అనేది అయితే చాలా బాగా బాడీకి హెల్ప్ చేస్తుంది అనమాట. ఎందుకంటే టు రీగెయిన్ ద ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఇవి ఖచ్చితంగా నీళ్ళల్లోనే కలుపుకొని తాగాల లేదంటే పాలల్లో కలుపుకోవచ్చా, ఇంకా దేంట్లో అయినా కలుపుకోవచ్చా అనేసి అంటే అస్సలు కాదండి. పాలల్లో కానీ ఇంకా దేంట్లో కానీ కలుపుకోకూడదు. ఓన్లీ వాటర్లో మాత్రమే కలుపుకొని తాగొచ్చు అన్నమాట. యా. సో గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.